సో గైస్ ఇప్పుడు వచ్చేసి టైం 10 అయిందనమాట. ఇక శ్రీశాంత్ వాళ్ళ నాన్నైతే నిద్రపోయారు. ఇక నేనైతే స్నానం చేసి వచ్చాను. ఇక అమ్మవారికి సంబంధించిన పనులన్నీ స్టార్ట్ చేస్తాను. సో రేపటికి ప్రసాదాలకి ముందైతే నానబెట్టేసుకుంటానండి. ఇంకా తర్వాత అయితే కొంచెం ఇల్లు చిమ్ముకొని బయట ముగ్గు అది పెట్టేసుకొని పసుపు కుంకుమ అవన్నీ రాసుకుంటాను అనమాట. నైటే ఇవన్నీ చేసి అమ్మవారికి చీర అది బ్లౌజ్ పీస్తో నేను చేస్తాను కదా, సో అది కూడా ఈరోజే అరేంజ్ చేసేసుకొని ఉదయం పూట అమ్మవారి ముఖం అయితే పెట్టేసుకుంటాను అనమాట. సో నైట్ అంతా కంప్లీట్ చేసుకుంటే ఉదయాన్నే ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. సో అందుకని నేనైతే ముందు రోజు నైటే ఈ పనులన్నీ చేసేసుకుంటాను అనమాట. చూద్దాం ఏ టైం అవుతుందో. సో వీడియో కూడా ఇప్పటి వరకు తీసింది అయితే నేను అప్లోడ్ చేయాలి. ఇది నేను రేపు వరలక్ష్మి వ్రతానికి యాడ్ చేస్తానన్నమాట. ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది. సో అందుకని ఇప్పుడు 10 వరకు తీసింది అయితే ఒక వీడియోగా చేస్తాను, ఇప్పుడు చేసింది అయితే ఇంకో వీడియోగా అయితే చేస్తాను. సో ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా రేపు పొద్దునకైతే పప్పులు అయితే నానబెట్టేసేసాను పూర్ణాలకి, అలాగే శనగలు. దీనికి పూర్ణాలకి పిండి కావాలి కదా దాంతో వేయటానికి, సో దానికోసం అనమాట. ఇదైతే గారెలకి అయితే కలిపి పెట్టేశాను. ఇప్పుడైతే ఇల్లు ఊడ్చి ఇప్పుడైతే ఇంకా ఇల్లు వచ్చేసి మొత్తం కొంచెం ఇక్కడ క్లీన్ చేసేసి బయట ముగ్గు పెట్టేసి పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేసుకుంటాను. సో గైస్ ఊడటం అయితే అయిపోయింది. ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. సో తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా టేబుల్ మీద అన్నీ తీసేసి ఇంకా అమ్మవారిని అయితే పెడతాను. ఇప్పుడైతే కొంచెం పసుపు పెట్టేసి ముగ్గులు పెట్టేస్తాను. గైస్ ఇక్కడ నేనైతే పడుకునేసరికి నైట్ 3:30 అలా అయిపోయిందనమాట. మళ్ళీ 5:30కి అలా లేచాను. మ్యాక్సిమం ఒక గంట అయితే నిద్రపోయాను. ఇక మా వారు కూడా ఉదయాన్నే 5:30కి అలా లేచి నాకు చాలా హెల్ప్ చేశారండి. మొత్తం ప్రసాదాలన్నీ ఆయనే చేశారు, నేనేమో పూజ దగ్గర చూసుకున్నాను అనమాట.
చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. ఇలాంటి టైంలో ఏదైనా పండగలు వచ్చినా, ఏదైనా ఇంటికి ఎవరైనా వచ్చినా సరే నాకు చాలా అంటే హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఇక ఆయన ప్రసాదాలు చేస్తుంటే నేను ఇంకా పూజకు కావాల్సినవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇక ఇక్కడైతే అమ్మవారికి రాత్రి నేను ఫేస్ పెట్టలేదు కదండి, ఇంక ఇప్పుడైతే ఫేస్ పెట్టేసుకుంటున్నాను. అమ్మవారు రెడీ అయిపోయారండి. ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో అయితే చెప్పండి. అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటనేది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే చేసుకున్నాను, కాకపోతే కొంచెం బ్లౌజ్ పీస్ వేరు, అలాగే కింద అనేది లేదనమాట. స్టార్టింగ్లో అంటే ఒక బ్లౌజ్ పీస్తోనే చేసుకున్నాను. ఈసారి 2 బ్లౌజ్ పీస్ అయితే ట్రై చేశానండి. నాకైతే చాలా బాగా నచ్చారు అమ్మవారు. ఎలా అంటే నైట్ అంతా కష్టపడ్డా కూడా అమ్మవారిని అలా చూడంగానే ఆ కష్టం అంతా పోతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిద్ర కూడా రాదు ఇంకా. ఇక ముందు అయితే పూజా రూమ్లో అయితే పూజ చేసేసుకున్నానండి. ఇక్కడ చేసిన తర్వాత అయితే అమ్మవారి దగ్గర అయితే చేసేసుకుంటాను నేను. ఇక పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా పసుపు గణపతిని అయితే చేసుకుంటున్నాను, ఇంకా ఆ తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసేసుకుంటాను. సో గైస్, వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో అయితే పూర్తిగా చూడండి. కింద ఆంటీ వాళ్ళని అయితే పిలిచానండి తాంబూలానికి, ఇంకా వాళ్ళైతే వచ్చేసారు. ఇక్కడ నాకేంటంటే ఏ పూజ అయినా ఏదైనా సరే పాపం వీళ్ళైతే పిలవగానే వస్తారండి. ఎప్పుడు నేను పిలిచినప్పుడు రాకుండా అయితే లేరనమాట. వాళ్ళకి మన సంప్రదాయాలు అయితే తెలియవు, కానీ నేను ఏది చేసినా కూడా పాపం వాళ్ళు వద్దు అని అనరు, మంచిగా చేయించుకుంటారు. అలాగే నచ్చింది అని కూడా చెప్తారనమాట. పసుపు రాయించుకోవడం అవన్నీ వాళ్ళకి తెలియదు. మన పూజలప్పుడు నేనైతే కంపల్సరీగా రాసి మనం ఎలా ఉంటాయి అన్నీ చేస్తానన్నమాట. వాళ్ళకి అలవాటు అయిపోయింది అలా.